కార్మికుల యొక్క సంక్షేమం ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని 220 సులభులను ఏర్పాటు చేసింది సింగరేణి యాజమాన్యం. దీని ఖర్చులు, భూమి, నీరు, కరెంటు అంతా కూడా సింగరేణి యాజమాన్యం భరిస్తూ ఉంది. దీని మెయింటెనెన్స్ కేవలం మెయింటెనెన్స్ కోసమే సులభ ఇంటర్నేషనల్ సంస్థకి ఇచ్చింది. అయితే సులభ ఇంటర్నేషనల్ సంస్థ వాలంటరీ సంస్థ ముసుగులో కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేస్తూ ఉంది. ఒక్కొక్క సులభకు 9,000 రూపాయల కమిషన్ తీసుకుంటా ఉంది. కానీ కార్మికులకు బోనస్ కానీ, పిఎఫ్ కానీ, హాస్పిటల్ బుక్స్ కానీ, ప్రమాద బీమా కానీ ఏవి ఇవ్వట్లేదు. అదేవిధంగా జీతాలు కూడా సరిగ్గా ఇవ్వనటువంటి ఒక పరిస్థితి ఉంది. కార్మికులకు ఇవ్వాల్సినటువంటి రక్షణ పరికరాలు, గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, బూట్లు కానీ ఏవి ఇవ్వట్లేదు. ఇవ్వాల్సిన మెటీరియల్ కూడా క్వాలిటీ ఇవ్వటం లేదు. అందుకే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి సులభ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని, వీళ్ళకు సంబంధించినటువంటి చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన చేసినాం. కేవలం ఐఎఫ్టీ పోరాటాల వల్ల జీవో మాత్రమే, కనీస వేతనాల జీవో మాత్రమే అమలవుతుంది తప్ప ఇతర హక్కులు అమలు కావటం లేదు. అందుకే సింగరేణి యాజమాన్యానికి మేము కోరేటువంటిది, సింగరేణి సులభ దగ్గర సులభకు మీరు ఇస్తున్నటువంటి 25,000 రూపాయల్లో మీరు కేవలం 16,000 ఖర్చు పెడితే 9,000 వాళ్ళు తీసుకుంటున్నారు కమిషన్. కనుక వాళ్ళందరితోటి సులభ యాజమాన్యంతో మీరు ఈ హక్కులన్నీ కూడా అమలు చేయించాల్సిన బాధ్యత మీది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మీ బాధ్యత మీది. వేల కోట్ల టర్నోవర్ కలిగి అదేవిధంగా లాభాల బోనస్ ఇస్తున్నటువంటి సింగరేణి సంస్థలో సమాజంలో ఎవరు చేయలేనట్టు పనిచేస్తున్నటువంటి సులభ కార్మికులకు కనీస హక్కులు అమలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో సింగరేణి ఉంది. కనుక ఇప్పటికైనా మేము కోరేటువంటిది, తక్షణం సింగరేణి సులభ కార్మికుల సమస్యల మీద మీరు దృష్టి పెట్టాలి. కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చేటువంటి అన్ని హక్కులు కూడా వీళ్ళకి అమలు చేయాలి. మీరు ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే మేము ఈ నెల 16వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో ఎక్కడైతే సులభులు ఉన్నాయో మొత్తం అన్ని జిఎం ఆఫీసుల ముందు బడ్జెట్లతోటి, చీపుర్లతోటి ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తాం, సమ్మెలో పోతాం. ఇప్పటికైనా మీరు కార్మికుల సమస్యల పట్ల మీరు దృష్టి పెట్టి వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే వచ్చే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని కూడా సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.